ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రాథమిక సృష్టికర్తకు నా హృదయపూర్వకమైన నమస్కారం. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ న్యూ ఏజ్ సిలబస్ మొత్తాన్ని మన కోసం తయారు చేసి అందిస్తున్నాం ప్లైడియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ శీర్షికలో భాగంగా ప్రాథమిక సృష్టికర్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సృష్టిలో ఉన్నదంతా ఆ సృష్టికర్త యొక్క స్వయం చలనమే. ఆయనే ఉన్నాడు అంతటా. ఆయన మొదటిగా ఏం చేశాడు? ఆయన ఆత్మాన్వేషణ చేశాడు. తనను తాను తెలుసుకోవాలనుకున్నాడు. కేవలం తన తృప్తి కోసం, స్వయం వ్యక్తీకరణ కోసమే ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. మనం కూడా ఆయన లాంటి వాళ్ళమే. ఇక్కడ స్వయం వ్యక్తీకరణ అనేది మనం కూడా చేయాలి నిజానికి. కానీ ఆ స్వయం వ్యక్తీకరణ నిజంగా మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆయన స్వయం వ్యక్తీకరణ కోసమే ఈ సృష్టి అంతా చేశాడు. ఇంత అద్భుతమైన నిర్మాణం చేశాడు. గ్రహాలు, నక్షత్రాలు, నాగరికతలు, జీవరాశి, ఇవన్నీ ఆయన సృష్టించాడు. ఆయన ఎలా సృష్టించాడు? తనలోని శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నిటినీ తన అంశలుగా పంపించాడు ఈ సృష్టిలోకి. అప్పుడు ఆ శక్తులే ఈ గ్రహాలని, గ్రహాల్లో ఉండే జీవరాశుల్ని అన్ని సృష్టించాయి. అలా ఎవరెవరైతే ప్రాథమిక సృష్టికర్త యొక్క అంశలుగా ఉన్నారో వాళ్ళల్లో ఆ సృష్టికర్త యొక్క సమస్త శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి వాళ్ళలో. వాళ్ళు దాంతో వాళ్ళు ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు, వాళ్ళ వాళ్ళ స్థాయిని అనుసరించి స్వయంగా. అలాగే మీరు కూడా అందుకే వచ్చారు. ఆయన అంశలుగానే ఉన్నారు మీరందరూ. మీరు కూడా సృజనాత్మకంగా ఒక వ్యక్తీకరణతో ఒక అద్భుతమైన సృష్టిని చేయడానికి వచ్చారు మీరు కూడా. కానీ ఇది సృష్టి ప్రారంభంలో జరిగిన విషయం. ఇది యాక్చువల్లీ అదేంటి, తన అంశల్ని ఆయన ఈ సృష్టి నిర్మాణం కోసం పంపించినప్పుడు ఆ స్వయం వ్యక్తీకరణ కోసం ఆయన చేశాడు ఇదంతా. అదే పని మళ్ళీ ఆయన సృష్టికర్త అంశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేశారు అదే పని. దానివల్ల ఈ అందమైన సృష్టి తయారైంది. ఇప్పుడు స్వయం వ్యక్తీకరణ దగ్గర మనం కొంచెం మాట్లాడుకోవాలి. స్వయం వ్యక్తీకరణ అంటే ఏంటి? నీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అది ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? మీరందరూ గనక బాహ్య ప్రపంచానికి గనక బానిసై ఉంటే, మీరు చూస్తున్న ఈ ప్రపంచంతో గనక కనెక్టివిటీలో గనక మీరుంటే, ఈ ప్రపంచం మిమ్మల్ని ఎక్కడికో నడిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు స్వయం వ్యక్తీకరణ లేదు, అక్కడ బాహ్య వ్యక్తీకరణ ఉంది. అంటే ఈ ప్రపంచం, ఈ సొసైటీ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మీ స్వయం వ్యక్తీకరణని అడ్డుకుంటుంది. అది చెప్పినట్లు దానికి అనుగుణంగానే మీ వ్యక్తీకరణ ఉంటుంది. అది మీ లోపల కొన్ని నమ్మకాలని, కొన్ని ఆలోచనలని ప్రవేశపెట్టింది. దాని ప్రకారమే మీరు సృష్టి చేయాలి. అంతేగాని మీకంటూ మీ ఓన్గా మీ లోపల నుంచి క్రియేషన్ చేయడానికి ఆస్కారం లేదు.
మీరందరూ సమాజానికి భయపడుతున్నారు. ఈ సమాజం మతాల రూపంలో, ఎడ్యుకేషన్ సిస్టమ్ రూపంలో, నమ్మక వ్యవస్థ రూపంలో తప్పు రైటు అనే దాంట్లో మిమ్మల్ని ఇరికించి పూర్తిగా మంచి చెడుల మధ్యలో ఇరుక్కొని మీరు దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకుంటున్నారే తప్ప స్వయం వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు ఇక్కడ. మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు సమాజానికి అనుగుణంగా చేస్తేనే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, లేకపోతే మీ ఒరిజినల్గా మీరు మీ లోపల నుంచి మాట్లాడటం మొదలు పెడితే అది సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మీకు సమాజం నుంచి రెస్పెక్ట్ కావాలి, అంగీకారం కావాలి, మిమ్మల్ని అంగీకరించాలి. ఇప్పుడు మీ ఈగో ఏం కోరుకుంటుందంటే సొసైటీ పరంగా నన్ను అందరూ అంగీకరించాలి అంటే నేను కూడా డబ్బు సంపాదించాలి, నేను కూడా వాళ్ళకి అనుగుణంగానే చేయాలి, నలుగురు మెచ్చుకునేలా నేను ఉండాలి. ఒక మూలాధారం చెడిపోయిన వాళ్ళందరూ నిన్ను మెచ్చుకోవాలి ఇప్పుడే అర్జెంటుగా. అది ఎవరైతే యాంత్రిక జీవనంలో ఆటో పైలట్ మోడ్లో బతుకుతున్నారో వాళ్ళందరూ నిన్ను అర్జెంటుగా మెచ్చుకోవాలి. అది మీ పరిస్థితి. ఇక్కడ మీ ఒరిజినల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆగిపోయింది. ఎందుకంటే మీరు ప్రపంచం కోసం బతకటం మొదలుపెట్టారు. కానీ సృష్టికర్తకు ఆ ప్రాబ్లం లేదు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ తోటే చేశాడు ఆయన. చాలా క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అక్కడ ఎవరికి ఆయన బందీగా లేడు. ఏ సొసైటీని ఆయన కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అప్పట్లో. సో కాబట్టి అంత అద్భుతమైన సృష్టిని చేశాడు. సో కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అది క్రియేటివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది? మీ లోపలికి మీరు ప్రవేశించినప్పుడు వస్తుంది. మీ సెల్యులార్ మెమొరీలో ఉన్నటువంటి మీ జ్ఞానం ఏదైతే ఉందో మీ డిఎన్ఏలో, ఆ నాలెడ్జ్ బయటికి తీసుకొచ్చినప్పుడే మీ ఒరిజినల్ మానవుడిగా ఉంటారు మీరు. అప్పటిదాకా మీరు ఒరిజినల్ మానవుడు కాదు, మీరు సొసైటీ ద్వారా నడపబడుతున్న ఒక యంత్రము అంతే. మైండ్తో ఉన్న వ్యక్తి అంటే ఎవరు? ఒక యంత్రం. వాడు స్విచ్ నొక్కితే మనం ఏది క్రియేట్ చేయమంటే అది క్రియేట్ చేస్తాడు, మనం ఏది చెబితే అదే కొనుక్కుంటాడు, యూట్యూబ్లో ఏది చూస్తే అదే చేస్తాడు, అంతే. ఇది ఆరోగ్యానికి మంచిదంటే ఇంక అదే చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అది మంచిదంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని లోపల నుంచి జీవించాడు. ధ్యానంలో కూర్చొని లోపల పొరల్లోకి వెళితే అక్కడి నుంచి నీకేం కావాలి అనేది, నీకు నిజంగా ఏం కావాలో, ఎందుకంటే ఎవడో చెప్పాడు వీడియోలో ఇది చేస్తే మంచిది అని, అది నీ బాడీకి సూట్ అవ్వదు. కానీ ఇది అందరికీ మంచిదని చెప్తాడు వాడు. వాడికేం తెలుసు? వాడు ఏమైనా ధ్యానం చేశాడా? 800 కోట్ల బాడీస్ ఉన్నాయి ఇక్కడ. 800 కోట్ల బాడీస్కి సూట్ అవుతా వాడు చెప్పేది? ఒక బాడీకి సూట్ అవుతుంది, లేదా 2 బాడీలకు మహా అంటే 100 మందికి సూట్ అవుతుంది తప్ప మిగతా మరి 800 కోట్ల మంది పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవడికి వాడే ఆ సూట్ అయ్యేది కూడా 100% సూట్ అయ్యింది అనుకుంటున్నారా? ఆ 100 మందికైనా నో, ఒక 10% సూట్ అవుద్ది. అది టెంపరీ, అది కూడా మళ్ళా. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ మీకేం కావాలి అనేది మీ లోపలే ఉంది, నువ్వేం చెయ్యాలి అనేది మీ లోపల ఉంది. ఈవెన్ మీరు మంచినీళ్ళు ఎన్నిసార్లు తాగాలనేది కూడా మీ లోపల నుంచే వస్తుంది. ఎందుకంటే మీ శరీరం మాట్లాడుతుంది. రోజు నీళ్లు తాగాలని యూట్యూబ్లో ఎవరు చెప్పక్కర్లేదు. మీకు లోపల మీరు సెన్సిటివ్గా అయ్యే కొద్దీ మీరే దాహం వేస్తే దానికి అనుగుణంగా స్పందిస్తారు. మీరు ఎందుకు నీళ్లు తాగట్లా? ప్రపంచం మిమ్మల్ని మాయలో ఉంచింది, అందుకే మీరు నీళ్లు తాగడం మర్చిపోతున్నారు. అలా నీళ్లే కాదు, అసలు మీ జీవితంలో మీరు ఏం చేయాలో అన్నీ మర్చిపోతున్నారు. ఎందుకంటే సొసైటీ మీ నెత్తి మీద 100 బాధ్యతలు పెట్టింది. ఇవన్నీ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాం నీ సంగతి. అట్లా జీవితాన్ని అర్పించి కూర్చున్నారు అందరూ. హెల్త్ అందుకే పాడైపోతుంది. అసలు ఒక మనిషికి హెల్త్ పాడయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే సృష్టికర్త ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్తో లేడు. అంటే నాకు జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అనుకుంటాం. ఎందుకంటే అసలు ఆయన ఎవరి కంట్రోల్లోనూ లేడు కదా. ఆయన యూనివర్స్లో విశ్వ నియమాలకు అనుగుణంగానే వెళ్ళిపోతున్నాడు, సహజంగా వెళ్ళిపోతున్నాడు అది కూడా. కానీ మీరు సొసైటీలో బలవంతంగా జీవిస్తున్నారు, కానీ ఆ విషయం మీకు తెలియదు. ఒక లైట్ వర్కర్లుగా భూమి మీద ఇప్పుడు జన్మలు తీసుకున్న మీకు అనిపిస్తుంది కొత్తగా, అదేంటంటే ఇదేంటి సొసైటీలో నేను ఇమ్మడలేకపోతున్నా, ఎందుకు వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని మీ కొత్తవి లోపల నుంచి ఎందుకు కలుగుతున్నాయంటే మీ లోపల ఆ డివైన్ స్పార్క్ ఉంది కాబట్టి. అది అర్థం చేసుకోండి. ఆ డివైన్ స్పార్క్
మీలో ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సృష్టికర్త అంశాలందరూ ఏం చేశారు? చక్కగా ఈ సృష్టి నిర్మాణం చేశారు. ఆ తర్వాత సృష్టిని ఆర్గనైజ్ చేశారు. ఈ క్రమంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి అద్భుతంగా. అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సృష్టికర్త అంశాలందరికీ ఒక ఆలోచన కలిగింది. ఈ సృష్టికర్త అంశాలు ఆ టైంలో భూమి మీద నివసించేటప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళకి ఏజ్ అనేది లేదు. ఆ తర్వాత ఎన్నో సంతతులు ఆవిర్భవించాయి, కానీ వాళ్ళు కూడా అట్లనే ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు. ఇక్కడ మనం చూడండి, మనవాళ్ళు ఏజ్ రాగానే మనం చచ్చిపోతుంటాం. తర్వాత మనవడు ముని మనవాళ్ళు మెల్లిగా నిదానంగా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఈ జనరేషన్ వాడు ముని మనవాడిని చూడగానే వీళ్ళు చచ్చిపోతాడు అప్పటికే. కానీ వాళ్ళు అలా లేరు. ఒకప్పుడు వాళ్ళు ఎన్నో సంతతులు ఆవిర్భవించిన తర్వాత కూడా వీళ్ళు అలాగే ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు యంగ్గా. అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అయితే వీళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషన్ తీసుకున్నారు? ఒక అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రాన్ని తయారు చేయాలి అని. ఆ చైతన్య పరిణామాన్ని చెందడానికి మనకి కావాల్సింది నాలెడ్జ్. అది ప్రతి గ్రహంలోనూ జన్మలు తీసుకుంటూ అక్కడ నాలెడ్జ్ సంపాదిస్తూ వెళ్తే ఇవల్యూషన్ లేట్ అవుతోంది. కాబట్టి మనం ఏం చేద్దాం? అన్ని విశ్వాల సమాచారాన్ని ఒక దగ్గర క్రోడీకరించి అక్కడ ఒక లైబ్రరీలా తయారు చేద్దాం. అప్పుడు ఎవరు ఏ గ్రహంలో, ఏ గెలాక్సీలో, ఏ విశ్వంలో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఈ గ్రహం మీద జన్మ తీసుకుంటే చాలు, వాళ్ళు పరిపూర్ణులు అయిపోతారు ఒకే ఒక్క జన్మతో. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. సమస్తం పరిపూర్ణత్వం చెందడానికి కావాల్సిన సమస్త జ్ఞానము ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది. అలాంటి గ్రహాన్ని, ఒక ఇంటర్ గెలాక్టిక్ సెంటర్ని ఒకటి తయారు చేయాలంటే దానికి ఒక గ్రహం కావాలి. ఇప్పుడు ఆ గ్రహం ఎలా ఉండాలంటే దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానికి ఎన్నో అద్భుతమైన ప్రత్యేకతలు కావాలి. అలాంటి ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి ఒక గ్రహాన్ని వీళ్ళు ఎన్నుకున్నారు. ఆ గ్రహమే ప్రస్తుతం మీరున్న భూమి అనే గ్రహం. ఎందుకు అన్ని ప్రత్యేకతలు ఏమున్నాయి ఈ గ్రహానికి అని మీరు అనుకోవచ్చు. ఇది ఎంతో అందమైన గ్రహం, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇది మన మిల్కీవే గెలాక్సీకి అంచు మీద ఉంది, దీని సోలార్ సిస్టమ్. అంటే ఈ గ్రహం యాక్చువల్లీ ఏ సోలార్ సిస్టంలో అయితే ఉందో ఆ సోలార్ సిస్టమ్ కరెక్ట్గా ఆ మిల్కీవే గెలాక్సీ అంటే మన పాలపుంత విశ్వానికి అంచు మీద ఉంది ఈ సోలార్ సిస్టమ్. అంటే లాస్ట్ సోలార్ సిస్టమ్ అనుకోరాదండి. మరి ఈ సోలార్ సిస్టంలో మనందరం పుస్తకాల్లో 9 గ్రహాలను చదువుకున్నాం, ప్లూటో వరకే. కానీ నిజానికి ఇక్కడ 13 గ్రహాలు ఉన్నాయి. సరే, ఆ విషయాన్ని మనం నక్షత్ర మిత్రులు ఛానల్లోకి వెళ్ళి తర్వాత ఈ 13 గ్రహాలు ఏంటి, అవి ఎట్లా వర్క్ చేస్తున్నాయని తర్వాత చూద్దాం. ఈ 9 తర్వాత ఏవైతే 10వ గ్రహం ఏంటి, 11వ గ్రహం ఏంటి, 12 ఏంటి, 13 ఏంటి, ఈ గ్రహాల గురించి నేను తర్వాత వివరిస్తాను. అయితే ఇందులో 3వ గ్రహం మంది. ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎంత అద్భుతమైన సోలార్ సిస్టమ్ అంటే కరెక్ట్గా మన పాలపుంత విశ్వానికి అంచులో ఉంది. కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ హైవేస్ మీద ఉంది. ఇది కరెక్ట్గా ఒక హైవే. అంటే మనకి విశ్వంలో శక్తి ప్రసారాలు జరగటానికి ఒక హైవే ఉంటుంది. ఆ హైవేకి అన్ని విశ్వాలు కనెక్ట్ అయి ఉంటాయి. అలా మన విశ్వం కూడా ఆ హైవేకే కనెక్ట్ అయింది. ఆ విశ్వపు అంచున ఉంది మన సోలార్ సిస్టమ్. సో కాబట్టి ఇక్కడ ప్రసార యంత్రాంగం నిర్మాణం చేయడం చాలా ఈజీ. ఎవరైనా ఇక్కడికి వచ్చి నాలెడ్జ్ తీసుకొని వెళ్ళే విధంగా ఒక గ్రహం ఈ సోలార్ సిస్టమ్కి వచ్చేయచ్చు. చక్కగా ఈ గ్రహంలో ఉన్న నాలెడ్జ్, అన్ని విశ్వాలకు సంబంధించిన నాలెడ్జ్ ఒకే దగ్గరికి తీసుకురావాలి. ఈ గ్రహాన్ని అట్లా డెవలప్ చేయాలనుకున్నారు వాళ్ళు అప్పట్లో. ఇదంతా ఇప్పుడు కాదు, ఒకప్పటి సంగతి నేను చెప్తున్నాను, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంగతి. అంటే మీరు ఏ గ్రహం మీద నివసిస్తున్నారు, అసలు ఈ గ్రహం ఏంది, దీని చరిత్ర ఏందో మీకు తెలియాలి కదా. అప్పుడే కదా అసలు మీరు ఏ ప్రణాళిక మీద భూమి మీదకి వచ్చారో మీకు అర్థం అవ్వడానికి. ఇది న్యూ ఏజ్ సిలబస్ అంటే అది. సో కాబట్టి ఇక్కడ ఆ గ్రహము ఈ గ్రహమే. అయితే ఈ గ్రహం మీద ఏం చేయాలి? ఇప్పుడు అన్ని విశ్వాల పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రహం మీద పెట్టాలి. ఎలా పెట్టాలి అన్నప్పుడు ఇతర విశ్వాల నుంచి ప్రతినిధుల్ని పిలిపించారు. వాళ్ళందరూ ఎవరు? జన్యుశాస్త్ర పరిజ్ఞానంలో కోవిదులు. వాళ్ళే ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఒక జన్యుశాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు రావాలి? ఎందుకంటే ఇక్కడ
జ్ఞానాన్ని వివిధ ఫ్రీక్వెన్సీస్లో స్టోర్ చేసి జీవుల్ని సృష్టించాలి. మామూలుగా మనం ఒక కంప్యూటర్లో ఆ ఇన్ఫర్మేషన్ని పెడితే దాన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు దాంతో పాటు ప్రకృతిని కూడా జోడించాలనుకున్నారు. ఒక యంత్రాల్ని తయారు చేయాలనుకోలే వాళ్ళు. ఇక్కడ జ్ఞానాన్ని వివిధ ఫ్రీక్వెన్సీస్లో స్టోర్ చేసి జీవుల్ని సృష్టించాలి. ఆ జీవిలోనే సమస్త జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీ లోపల 12 డైమెన్షన్స్కి సంబంధించిన సమాచారం దాగి ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా మీ బాడీ ఏంటి, 12 డిఎన్ఏతో నిండి ఉంది. ఆ 12 డిఎన్ఏలో ఏముంది, నీకు 2 డిఎన్ఏ సరిపోతుంది కదా, కానీ 12 డిఎన్ఏ ఎందుకు? ఎందుకంటే మీరు 12 డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉంటారు, 12 లోకాలతో కనెక్ట్ అయి ఉంటారు. ఆ 12 లోకాలు 12 డైమెన్షన్స్లో ఉండి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ బాడీకి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఒక పరిపూర్ణుడిగా, ఒక లోయర్ హెవెన్లీ వరల్డ్స్ మొత్తాన్ని మీరు చూడగలరు, అక్కడున్న జ్ఞానం మొత్తాన్ని కలిగి ఉంటారు. ఆ తర్వాత మీతో మాట్లాడితే 12 డైమెన్షన్ల పరిజ్ఞానం మొత్తం మీరు మాట్లాడతారు. అలాగే ఈ 12 డైమెన్షన్లకి మళ్ళీ జ్ఞానాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రసారం చేస్తారు. ఎలా చేస్తారు? మీరు మళ్ళీ స్వీకరించి మీ లోపల ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మీ చక్రా సిస్టమ్ ద్వారా మళ్ళీ 12 లోకాలకి ప్రసారం చేస్తారు. ఎందుకంటే మీ 12 చక్రాలు ఆ విధంగా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క చక్రము ఒక్కొక్క లోకంతో కనెక్ట్ అయిపోయింది. అది ఆ లోకం నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ అక్కడికి పంపిస్తూ ఉంటుంది. అట్లా ప్లాన్ చేశారు వీళ్ళు. ఆ విధంగా జన్యుశాస్త్ర పరిజ్ఞాన కోవిదులు ఎక్కడెక్కడో వేరే విశ్వాల నుంచి వచ్చి ఇక్కడ రకరకాల జీవుల్ని సృష్టించడం మొదలుపెట్టారు. అంటే ఒక మనిషే కాదు, ఇక్కడ ఒక జంతువు, ఒక పక్షి, ఒక చేప, ఒక క్రిమి కీటకాదులు, వీటన్నిటిని రకరకాలుగా, ఒక రామచిలక కావచ్చు, ఒక గాడిద కావచ్చు, కుందేలు కావచ్చు. అయితే మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద ఎన్నైతే జీవరాశులు ఉన్నాయి, ఇప్పుడు మనకి చెప్తారు కదా 85 లక్షల జీవరాశులు ఉన్నాయి ఇక్కడ భూమి మీద, కానీ అవన్నీ ఇప్పుడు లేవులే, అది వేరే విషయం. ఎందుకంటే ఈ మనుషులు చేసే కృత్యాలకు అవి ఎప్పుడో వెళ్ళిపోయాయి, వేరే డైమెన్షన్స్కి షిఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఉదాహరణ కొన్నే ఉన్నాయి, అవి ఎందుకంటే బతుకుతున్నాయి, ఎట్లాగో అట్లా బతుకు ఈడుస్తున్నాయి, అవి కూడా లిటరల్గా ఏడుస్తున్నాయిలే. బట్ ఫైనల్గా అవన్నీ కూడా అయితే ఇవన్నీ ఈ జీవరాశిని వాళ్ళు ఎంత అందంగా సృష్టించారంటే అద్భుతంగా. ఇప్పుడు కొన్నే మిగలొచ్చు, కానీ అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి జీవరాశులు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వాటి డిఎన్ఏ లోపల వివిధ ఫ్రీక్వెన్సీస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశారు. అది కూడా వేరే వేరే విశ్వాల నుంచి తీసుకొచ్చి స్టోర్ చేశారు. అంటే ఈ గ్రహం చూడటానికి ఎలా కనబడుతుంది? చక్కటి ప్రకృతితో ఉంటుంది, చక్కటి ఖనిజ సంపదతో ఉంటుంది, అలాగే చక్కటి జంతు సామ్రాజ్యంతో ఉంటుంది, మళ్ళీ మనుష్య సామ్రాజ్యంతో ఉంటుంది. కానీ వీటన్నిటి లోపల వివిధ ఫ్రీక్వెన్సీస్లో ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయి ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి జన్మ తీసుకున్న వ్యక్తి డెఫినెట్గా ఇక్కడ జన్మే తీసుకోవాలి. వాడు స్పేస్ షిప్లో వచ్చి వీటన్నిటిని చూసి ఇందులోంచి ఇన్ఫర్మేషన్ లాగాలంటే కుదరదు. ఇక్కడ వాడు ఈ డిఎన్ఏ ప్రకారము ఇక్కడ ఒక అమ్మ నాన్నకి వాడు పుట్టాలి, లేదంటే ఒక జంతువుగా పుట్టాలి, లేదంటే ఒక మనిషిగా పుట్టాలి, అంతే. జంతువుగా ఉంటే వాళ్ళు లిమిటెడ్గానే ఇన్ఫర్మేషన్ని స్వీకరించగలుగుతారు, కానీ మనిషిగా పుట్టినప్పుడు మాత్రం ఇక్కడ వాడికి ఒక మానవ శరీరధారికి మాత్రం ఈ ప్లానెట్ లోపల ఈ అన్ని గెలాక్సీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జంతువుల్లో, క్రిమికీటకాదుల్లో, వృక్షాల్లో, ఖనిజాల్లో ఏదైతే నిక్షిప్తం చేయబడి ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం, ఈవెన్ మనుషుల్లో ఉన్న నాలెడ్జ్ సైతం యాక్సెస్ చేసుకోగలిగే సామర్థ్యం ఒక హ్యూమన్ బాడీకే ఉండేలా వాళ్ళు డిజైన్ చేశారు. మరి ఇదంతా ఎవరు చేశారు? వాళ్ళే కాంతి శరీరధారులు. గుర్తుంచుకోండి, ఈ కాంతి శరీరధారులు అనేవాళ్ళు రకరకాల విశ్వాల్లో శరీరమే కాంతి. వాళ్ళకి కాంతి అంటేనే జ్ఞానము, జ్ఞానము అంటేనే మీకు సమాచారం. అంటే రకరకాల విశ్వాలకు సంబంధించి ఏ విశ్వంలో వాళ్ళు ఉంటే ఆ విశ్వానికి సంబంధించిన సమాచారం మొత్తం, ఆ విశ్వానికి ఒక విశ్వం మొత్తానికి కలిపి ఒక నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ మొత్తం వాళ్ళల్లో ఉంటుంది. వాడు కాంతిగా మారిపోయాడు, ఆ కాంతే సమాచారంగా మారిపోయింది. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ
చక్కగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో స్టోర్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ. అట్లాంటి అద్భుతమైన గ్రహం మీద మనం నివసిస్తున్నాము చూడండి. మరి ఈ గ్రహం ఇంత అందంగా ఉండి అన్ని విశ్వాల సమాచారాన్ని కలిగి ఉంది కాబట్టి అందరి దృష్టి దీని మీదే ఉంది. అలాంటి గ్రహం మీద మానవుల్ని అయితే ఇంకా ప్రత్యేకంగా సృష్టించారు 12 డిఎన్ఏతో. ఈ 12 డిఎన్ఏ కలిగి సమాచారం కలిగినటువంటి ఆ యొక్క మానవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వృక్షాల నుంచి జంతువుల నుంచి చక్కగా టెలిపతిలో ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ చేయగలరు. అందుకే ప్రాచీన కాలంలో జంతువులు మనుషులకి క్లాసెస్ చెప్పేవి కూర్చోబెట్టి టెలిపతిలో. ఎందుకంటే జంతు సామ్రాజ్యానికి చాలా కనెక్టివిటీ ఉంటుంది, అవి చాలా ప్యూర్గా ఉంటాయి, పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉండేవి. కొన్ని నాగరికతల్లో ఇది జరిగేది, జంతువుల నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు. అలాగే చెట్ల నుంచి తీసుకునేవాళ్ళు. రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేది చెట్టు వచ్చి మీకు చెప్పగలుగుతుంది. అంటే కరెక్ట్గా ఒక 3 సంవత్సరాల్లో భూకంపం రాబోతుంది ఫలానా ఏరియాలో అనేది చెట్టుకు తెలుస్తుంది, కానీ మీకు తెలియదు. ఎందుకంటే చెట్టుకు ఒక నెట్వర్క్ ఉంది, కింద వేర్లు భూమిలో పాతుకుపోయి ఉన్నాయి కదా. ఈ వేర్లన్నీ ఏంటనుకున్నావు, కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ భూమి మీద ఏ మూల చెట్టు అయినా తన వేర్లతో మొత్తం ఎంటైర్ ఇంటర్నెట్, దానికంటూ ఇంటర్నెట్ ఉంది భూమి లోపల. ఆ వేర్లన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకొని ఏ ఏరియాలో ఎక్కడ ఎలా ఉండబోతోంది భూమి యొక్క ప్రకంపన అనేది చెట్టు మాత్రం మాట్లాడగలదు, తెలియజేయగలదు. అలాంటి కెపాసిటీ చెట్లకు ఉంది. సో ఇది కాక చెట్లలో సమాచారం దాగి ఉంది. ఇంకా దాని జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వేరే ఉంది మళ్ళీ ఆ చెట్లలో. దాని బయాలజికల్ సెల్ లోపల డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో దానికి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంచి. అంటే చూడండి, ఇక్కడ ఒక మానవ శరీరధారి ఒక కంప్లీట్గా అన్నిటి నుంచి ప్రకృతితో అతను మమేకం ఎందుకు అవ్వాలి అంటే ఇందుకే అవ్వాలి. ఆ ప్రకృతి మూలాల నుంచి, ఆ ఖనిజ సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి, మొక్క సామ్రాజ్యం నుంచి, అన్నిటి నుంచి అతని ఇన్ఫర్మేషన్ని, అంటే వేరే వేరే గెలాక్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అతను తీసుకుంటాడు. ఒక తొండ ఉంది, ఒక బల్లి ఉంది. ఇవన్నీ చూడటానికి అలా ఎందుకున్నాయి? ఓరియన్స్ అనేవాళ్ళు బల్లి శరీరంతో ఉంటారు, బల్లి షేప్లో ఉంటారు, వాళ్ళ ఫేస్ కూడా బల్లిలానే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓరియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బల్లుల్లో ఉంటుంది, తొండల్లో ఉంటుంది. ఇంకా అలాంటి జీవరాశులు చాలా ఉన్నాయి, బయట తిరుగుతూ ఉన్నాయి. రెప్టీలియన్స్, వాటిల్లో ఉంటుంది. నాగలోకానికి సంబంధించిన సమాచారం అంతా పావుల్లో ఉంటుంది. కానీ ఇదంతా ఎవరు? ఇవన్నీ పావును చూస్తే చంపుదామని పరిగెట్టే జనాలు వీళ్ళందరూ, మూలాధారం చెడిపోయిన వాళ్ళు. అంటే ఇక్కడ అలా ఉంటుంది. ఈ ప్రపంచం నుంచి నువ్వు జ్ఞానాన్ని స్వీకరించాలి అంటే నువ్వు సెన్సిటివ్గా మారాలి. మీ లోపలికి మీరు ప్రవేశించాలి. మీరేంటో ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. మీరు ఒక అద్భుతమైన జ్ఞానం, 12 డైమెన్షన్స్కి సంబంధించిన అనంతమైన జ్ఞానం మీ లోపల ఉంటే మీరు పొట్టకూటి కోసం ఉద్యోగాలకి పరిగెడతారా? మీ పిల్లలకి మీరు ఇచ్చేది ఇదే, అర్జెంటుగా వాడిని అమెరికా పంపించాలి. డబ్బు వస్తే మంచిగా మనం ఇక్కడ వాడు పంపిస్తూ ఉంటాడు, అక్కడి నుంచి వాడు యంత్రంలాగా పనిచేసి మనం ఇక్కడ ఇల్లు కడతామా? ఆ తర్వాత దాన్ని చనిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతామా? ఆ తర్వాత చనిపోయాక వాడు మళ్ళీ కిందకి పంపిస్తాడా? మళ్ళీ ఇక్కడ ఇంకొక చోట మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఇదే పని చేస్తామా? ఏం చేస్తారు? ఆ తర్వాత ప్రళయం వచ్చి మళ్ళీ ఇవన్నీ పోతాయి. ఎలా? ఈ గేమ్ ఎన్నాళ్ళు ఆడతారు? కానీ కాదు, ఇది కాదు. ఈ శరీరం దీనికోసం కాదు, అజ్ఞానంతో జీవించడానికి కాదు. పుట్టడం అందరూ అజ్ఞానంతో పుట్టారు. పత్రిసారి కూడా అజ్ఞానంతో పుట్టాడు, నేను కూడా అజ్ఞానంతో పుట్టా, అందరూ అజ్ఞానంతో పుట్టారబ్బా. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు గ్రాండ్ మాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ నార్మల్గానే పుట్టారు. కానీ నార్మల్గానే చావల వాళ్ళు. వాళ్ళ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని బయటికి తీసుకొచ్చారు. అసలు వాళ్ళు ఏంటో తెలుసుకోవాలనుకున్నారు, తెలుసుకున్నాక అరే ఉన్నదంతా సైన్సే అని వాళ్ళకి అర్థమైంది. ఉన్నదంతా ఎనర్జీయే, ఉన్నదంతా ఫ్రీక్వెన్సీయే. ఆ ఫ్రీక్వెన్సీస్లోనే కదా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది అని తెలుసుకున్నారు. అంతే. సైన్స్ అంటే ఇది. మీరు అనుకునే సైన్స్ కాదు. ఈ రైళ్లు కనిపెట్టడాలు, ఈ బస్సులు కనిపెట్టడాలు, ఆ రైలు దగ్గరే ఉండిపోయింది. ఆ రైలు తర్వాత పట్టాల మీద కాకుండా గాలిలో ఎగురుతుందా ఏమన్నా రైలు? ఎగరట్లా. ఎందుకని? ఆ పట్టాల మీదనే దాని జీవితం అంతా. ఎప్పటికైనా ఇక రైలు లానే ఉంటుంది. ఎందుకంటే మీ సైన్స్ ఒక దగ్గర ఆగిపోయింది. ఇక అంతకంటే మీరు ముందుకు బోరు కూడా. సో ఎందుకంటే చైతన్యంతో ముడిపడి ఉంది సైన్స్. అక్కడ మీ చైతన్యం 3వ పరిధిలో ఆగిపోయి ఉంటే నీ సైన్స్ కూడా 3వ పరిధిలోనే ఆగిపోయి ఉంటుంది. ఒక హయ్యర్ డైమెన్షన్ వస్తువు మీ చేతిలో పెట్టారు అంటే దాన్ని మీరు ఏం చేస్తారు? మీ చెడుకు గ్యారంటీగా చెడుకే వాడుకుంటారు. మీరు ఒక ఆటమిక్ ఎనర్జీని హయ్యర్ డైమెన్షన్ మీకు ఇచ్చింది ఒక వ్యక్తి ద్వారా, ఒక నికోలస్ టెస్లా ద్వారానో, లేకపోతే ఒక
థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారానో లేకపోతే ఇంకొక గొప్ప మహనీయుడి ద్వారా, అలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ హయ్యర్ డైమెన్షన్ నుంచి డౌన్లోడ్ చేశారు ఇన్ఫర్మేషన్, డౌన్లోడ్ చేసి దాన్ని ఇక్కడ భూమి మీదకి తీసుకొచ్చారు. తీసుకురాగానే ఐదర్ మీరు వాడినన్నా చంపారు తెల్లారేసరికి, లేదంటే ఆ టెక్నాలజీని ఆటం బాంబులు తయారు చేసి మీరు కొట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు, మిసైల్స్ తయారు చేసుకొని. అంటే ఒక టెక్నాలజీ మీకు ఇస్తే మీ పతనానికి 100% వాడతారు. మనుషులు ఎలా అయితే ఇంట్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత బద్దకిస్తులు అయిపోయి వాళ్ళు పతనం అయిపోయి ఊబకాయం పెరిగిపోయి చివరికి ఎందుకు పనికి రాకుండా పోయి మొబైల్ పట్టుకొని దాన్నే చూసుకుంటాం. మొబైల్ ఏంటి? ఇంటర్నెట్ ద్వారా నువ్వు లైట్ వర్కర్స్ ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరితో నువ్వు కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ నువ్వు కూడా సాధన చేస్తూ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నెట్వర్క్. కానీ మీరందరూ దాన్ని వాడుతున్నారు అట్లా. మీరు మీ పతనానికి వాడుకుంటున్నారు. పొద్దున్న లేస్తే దాన్ని, పొద్దు నుంచి రాత్రి దాకా మొబైల్ పట్టుకొని. మీ పిల్లలకి 8వ తరగతిలోనే వాడిని గారం చేసి, వాడు కొడుకు కదా అందుకని వాడికి ఒక 20,000 ఫోన్ వాడి చేతిలో పెట్టడం 8th క్లాస్లో. వాడు డిగ్రీ అయ్యాక నువ్వు జాబ్ సంపాదించుకొని నీ డబ్బులతో నువ్వు కొనుక్కోరా, లేకపోతే నువ్వు మెడిటేషన్ చేసి నీ క్రియేషన్తో నువ్వు క్రియేట్ చేసుకో ఆ మొబైల్ని నీకు కావాలన్నప్పుడు. అంతేగాని ఇప్పుడు నీకు ఈ తెలియని వయసులో నీ చేతిలో నేను మొబైల్ పెట్టా అని అనట్లే ఎవడు, ఎందుకంటే అంత జ్ఞానం లేదు ఎవడికి. అట్లా మనం టెక్నాలజీని మనము చెడుకి వాడుకుంటున్నాం, అలాగే మన పిల్లలకు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం ఈ విషయంలో. మళ్ళీ వాళ్ళనే మనం తిడతాం, వాళ్ళ ఫ్యాషన్స్లో ఇరుకుపోయాడు, ఎప్పుడు చూసినా మావాడు మొబైల్లో ఉంటాడు. ఇవన్నీ చేసింది మీరు, దాన్ని అనుభవించేది, కాన్సిక్వెన్సెస్ అనుభవించేది మీరే. వాడిని అమెరికా పంపించింది మీరు, కోడలు అసలు వాడిని ఒక్కసారి కూడా పంపించదని మళ్ళీ వాళ్ళని తిట్టేది మీరే. డబ్బులున్నాయి, పెద్ద ఇల్లుంది, వృద్ధులైన ఇద్దరు ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే మావాడు అమెరికాలో, ఎవరైనా వస్తే బాగుండు, మళ్ళీ వాడికి కూడా చూద్దాం ఈ విషయం, మావాడు అమెరికాలో ఉంటాడు అనే విషయం. వాడు మళ్ళీ పొగడాలి మీద అవునా అండి అనుకుంటూ. అది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు చకోర పక్షుల్లాగా. ఎప్పటికైనా వస్తాడు మావాడే. పంపించింది నువ్వు, వాడు ఎందుకు వస్తాడు వాడిగా చెప్తున్నా. అసలు అంటే ఏంటి, అసలు మీ గురించి మీరు తెలుసుకోకుండా మీరు ఇంకేదో చేయబోయారు, అది దాని పర్యవసానం వచ్చి మీ మీదే పడింది అట్లా. లేదంటే మీరే అక్కడికి పోవాలి, వాడికి వంట చేసి పెట్టాలి, అదన్నా. సో కాబట్టి ఇంకేం లేదు, ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. ఇక మీ జీవితం, మీ లోపల కాంతి శరీర ధారి అయి ఉన్నారు మీరు, మీ లోపల కాంతి శరీరమే ఉంది, 12 DNA ఉంది, 12 గ్రహాల సమాచారం మీ లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ చేయకుండా మీరు ఇంకేదో చేశారు, దాని పర్యవసానం దానిలానే ఉంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. ఇక్కడ ఈ మనిషిని ఇంత చక్కగా నిర్మాణం చేసిన తర్వాత మరి ఈ గ్రహం కోసం కొన్ని లక్షల సంవత్సరాల కాలం వరకు బాగానే ఉంది ఈ గ్రహం, అద్భుతంగా అన్ని విశ్వాల వాళ్ళు వచ్చారు, ఇక్కడ జన్మలు తీసుకున్నారు, తీసుకున్నవాడు తీసుకున్నట్టు ఒక్క జన్మలోనే పరిపూర్ణుడే వెళ్ళిపోతున్నారు పైకి వేరే విశ్వాలకి. ఇదంతా బాగుంది. కానీ ఒక దశలో ఈ గ్రహం వెంటనే కబ్జా చేయబడింది. ఎందుకంటే పైన సైన్స్లో లైట్ ఫోర్సెస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో డార్క్ ఫోర్సెస్ కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉన్నారు సైన్స్ పరంగా. మనకి పురాణాల్లో రాక్షసులు కూడా దేవతలతో సహా ఈక్వల్గా పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు చైతన్య పరిణామంలో ఇవల్యూషన్లో వాళ్ళు వేరే వైపు నుంచి డార్క్ సైడ్ నుంచి ఇవల్యూషన్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు లైట్ సైడ్ వెళ్ళిపోయారు, అంతే, అంతకంటే ఏం లేదు. అది వీళ్ళకి ఒక సైకిల్ వస్తుంది, వాళ్ళకి ఒక సైకిల్ వస్తుంది. అట్లనే మన సైకిల్, ఈ భూమి డార్క్ సైడ్ సైకిల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా అయిపోయింది అది పూర్తిగా. కానీ ఇప్పుడు లైట్ వైపు ప్రయాణిస్తోంది. సో కాబట్టి ఇప్పుడు చీకటి నుంచి, ఇప్పుడు మన ఈ గ్రహాన్ని 3 లక్షల సంవత్సరాల క్రితమే దీన్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు, ఎవరో వచ్చారు, ఓరియన్ కాన్స్టలేషన్ నుంచి కొందరు వచ్చారు. ఈ గ్రహం బాగుంది, మనం దీన్ని క్యాప్చర్ చేసుకుందాం హ్యాపీగా, దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ భూమి మీద ఎన్లైటెడ్ అంతా మనకెందుకు, వీడి వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే మనం చీకటి శక్తులం, మనకు ఆహారం ఏంటి? ఈర్ష, అసూయ, ద్వేషము, ఆకలి, నిరాశ, నిస్పృహ, బాధలు, రోగాలు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇవి కావాలి కదా. అప్పుడే కదా మనకి మనుషులు ఏడుస్తూ బాధతో ఉన్నప్పుడే కదా ఆహారం మనకు అందేది. ఎందుకంటే వాళ్ళ ఆహారం వాళ్ళకి ఫుడ్, ఎనర్జీయే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక జీవి సృష్టించినప్పుడు అతని ఆహారం కూడా సృష్టించబడుతుంది. మనలాగా మనం అన్నం, పప్పు, కూర, మనకి ఆకుకూరలు, కాయగూరలు ఈ కాదు. కొంతమందికి ఎనర్జీ ఆహారం, కొంతమందికి చైతన్యమే ఆహారం. అంటే నీ చైతన్యం దుఃఖంలో ఉందనుకోండి, బాధాపూరితమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ఎలాగో ప్రసారమే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి జీవి ఏంటి, చెట్టు అయినా, జంతువు అయినా, రాయి అయినా,
స్వీకరించడం, ప్రసారం చేయడం, స్వీకరించడం, ప్రసారం చేయడం, దాని పని అదే. అయితే ఇప్పుడు ఒక మనిషి వాడు దుఃఖాన్ని స్వీకరించి దుఃఖాన్నే ప్రసారం చేస్తున్నాడు అనుకో, అలాంటి వాతావరణాన్ని వాడికి కల్పించామనుకో, అప్పుడు హ్యాపీగా వాడి దుఃఖంలోనే ఉంటాడు ఎప్పటికీ. ఒక డబ్బు సృష్టించి అందులో ఒక పేదవాడిని, ఒక రిచ్ని, డబ్బంతా ఒక 10 మంది చేతుల్లో పెట్టి ఆ మిగతా 90 మంది వీడి కింద పనిచేసేటట్టు చేశామంటే ఆటోమేటిక్గా అందులో పేదవాళ్ళు పుట్టుకొస్తారు, మధ్యతరగతి పుట్టుకొస్తారు, అందరూ పుట్టుకొస్తారు. ఆ రిచ్ పర్సన్స్ దగ్గరే కొంతే డబ్బు ఉంటుంది, అది వీళ్ళకి జీతాల రూపంలో విడిగిస్తూ ఉంటాడు. సొసైటీ మనం అట్లా బిల్డ్ చేసామనుకో, అప్పుడు పేద ధనిక ఇవన్నీ వీటి మధ్య తారతమ్యాలు ఉండటం వల్ల వాళ్ళు కొట్టుకొని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్. సో కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీని ఆహారంగా స్వీకరించవచ్చు. ఆ విషయం వాడికి తెలియని కూడా తెలియదు. ఇదంతా చాలా నేచర్ పరంగా జరుగుతుంది. భగవంతుడు మన ప్రారంధం ఇలా రాశాడు, మనం ఇలాగే ఉండాలి. కష్టాలు అనేవి మానవ సహజం, కానీ కష్టం అనేది సహజం కాదు, అది అన్యాచురల్. ఎందుకంటే అది నువ్వు చేసిన పనుల వల్ల పర్యవసానంగా కష్టం వచ్చింది, పర్యవసానంగా నీకు రోగం వచ్చింది, పర్యవసానంగా నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ నిజానికి కష్టం అన్నది లేదు. దాన్ని మీరు సృష్టించారు, కానీ భగవంతుడు ఎప్పుడు సృష్టించాల. భగవంతుడు ఒక అందమైన సృష్టినే చేశాడు. ఆయన చూశారుగా ఎలా చేశాడు. దాన్ని చెడగొట్టడానికి వీళ్ళు వేరే వాళ్ళు, చీకటి వాళ్ళు వచ్చి దాన్ని చెడగొట్టారు. అలాగే మీరు కూడా దాన్ని చెడగొడుతూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ చెడగొట్టే జనాన్ని జ్ఞానవంతులుగా మార్చి, ఒరే నాయన మీ శరీరాల లోపల అద్భుతమైన శక్తులు ఉన్నాయి, మీరు ఒక ఆత్మ పదార్థము, మీ లోపలికి మీరు ప్రయాణిస్తే మీరు 12 DNA యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఎన్నైతే శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలు గుర్తుపెట్టుకోండి, 800 కోట్ల శరీరాలు ఉంటే అవన్నీ 12 DNA నిండిపోయి ఉన్నాయి. అన్ని వాళ్ళ యొక్క బయోలాజికల్ సెల్స్ అన్ని కూడా 12 DNA తోటే ఉన్నాయి. అయితే మీరు దాన్ని ఉపయోగించకుండా ఓన్లీ జాబులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటా మీరు ఆ DNA జోలికి పోలే. సో కాబట్టి ఇప్పుడు పోండి దాని జోలికి పోయి, ఇప్పుడు నవ్య యుగము, ఒక సత్య యుగము అని దేన్ని అంటాం మనం, ఒక నవీన యుగం అని దేన్ని అంటాము. ఎక్కడైతే సైన్స్ ఉంటుందో దాన్ని నవీన యుగం అని. ఈ సాంప్రదాయ పద్ధతుల నుంచి సైన్స్ పరంగా ఎదగాలి అంటే ముందు మీ చైతన్యం కూడా ఎదగాలి అంటే మీ లోపలికి మీరు ప్రవేశించాలి. మీ బాడీ మొత్తం ఒక ల్యాబొరేటరీ, దాని ఫ్రీక్వెన్సీని మీరే పెంచవచ్చు ఒక చిన్న ఆలోచన ద్వారా. నేను ఎదగాలి అనే ఒక ఆలోచన, ఆ ఎదగటం కూడా నేను కళ్ళు మూసుకుంటే చాలు, నా లోపల ఉన్న హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీకి నేను కనెక్ట్ అవుతాను. నా సోల్ చాలా హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంది, దానికి నేను కనెక్ట్ అవుతాను అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు కళ్ళే మూసుకుంటారు ఇంకా హ్యాపీగా. ఈ విషయం తెలియకుండా మతాలు చాలా జాగ్రత్త పడ్డాయి. మ్యాక్సిమం వాటి ఎంత కృషి చేశాయంటే దేవుడు ఎక్కడో దేవాలయాల్లోనే ఉన్నాడు అన్న విషయాన్ని మిమ్మల్ని నమ్మించడానికి చాలా కాలం పట్టింది వాళ్ళకి. ఆ తర్వాతే మీరు దుఃఖంలోకి వెళ్ళాక వాళ్ళకి ఆహారం చక్కగా పుష్కలంగా అందటం మొదలుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ మీరు అందులోంచి బయటకు వస్తున్నారు. ఎవరైతే అట్లీస్ట్ 3rd జనరేషన్ బయటికి వస్తున్నారు వాళ్ళందరి DNA మొత్తం మారిపోతా ఉంది. ఎందుకంటే సహాయం కూడా అందుతుంది. మీరు ఇంకా మూఢనమ్మకాలే మీ మీ పిల్లలకు కూడా అందించాలి, ఇది మా సాంప్రదాయం అని అనుకుంటూ కూర్చున్నారంటే మాత్రం మీలాగానే వాళ్ళు కూడా మూర్ఖంగా అయిపోతారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు అదే ఇస్తారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండటం కోసం మరి ప్లైడియన్స్ వచ్చారు, ఆర్కుటూరియన్స్ వచ్చారు, ఆండ్రోమెడన్స్ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జన్మలు తీసుకున్నారు. కానీ వాళ్ళంత ఈజీ కాదు వాళ్ళంత మోసం చేయడం. ఎందుకంటే వాళ్ళలో ఒక డివైన్ స్పార్క్ ఉంది, అది ఎట్లయినా సరే ఒక టైం వచ్చినప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళే, ఒకడు యాక్టివేట్ అయ్యాడంటే వాడు సెంటర్ ఓపెన్ చేసేస్తాడు వెంటనే, వాడి ఫ్రంట్ రూమ్నే సెంటర్గా మార్చేస్తాడు. అలా చాలా మంది ఉన్నారు. మొదట్లో సెంటర్గా మార్చారు, తర్వాత ఇప్పుడు PMC వచ్చాక తీసేశారులే. మళ్ళీ కొంతమంది వెనక్కి పోయారు కదా, ముందుకు వచ్చిన వాళ్ళే మళ్ళీ వెనక్కి పోయారు, ఇదంతా మన వల్ల కాదని. అట్లా సగం అంటే మార్గాన్ని సగంలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అయితే ఈ రోజు మనం శాటిలైట్ ఛానల్ లెవెల్కి ఎదిగాము అంటే కొంతవరకు పనిచేశారు, కొంతమంది పారిపోయారు, కానీ బట్ స్టిల్ కొంతవరకు పనిచేశారు ఆ తర్వాత. కానీ వాళ్ళు దాన్నే పట్టుకొని ఉంటే ఈరోజు ఉన్నత స్థితిలోనే ఉండేవాడు అందరు. ఎందుకంటే మీ లోపలికి మీరెళ్ళి మీ వారసత్వంగా మీ లోపలే ఉన్న 12 DNA యాక్టివేట్ చేసుకోవడానికి, ప్లస్ పైనుంచి కాంతికి సంబంధించిన ప్రసారాలు జరుగుతున్నాయి, లైట్ కోడ్స్ వస్తున్నాయి, మీకు అసలు అన్ని వైపుల నుంచి సహాయం, పంచభూతాలు, గాలి, నీరు, అన్నీ మీ కోడ్స్, మీ లోపల ఉన్న కోడ్స్ని యాక్టివేట్ చేయడానికే ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఇక్కడ ఫ్రీ విల్ ప్రపంచం. నాకు సినిమాలే కావాలి,
నేను ఇంకా బాహ్య ప్రపంచంలోనే సీరియల్స్ చూస్తూ ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఉంటే గనక, అంటే ఇవే అని కాదు, ఉదాహరణకి చెప్తున్నా, మేమేం చూడట్లే అసలు, మేము సినిమాలకు కూడా పోవటం మానేసినాం అని మీలో చాలా మంది అనొచ్చు. కానీ ఇంకా కూర్చోండి, మీకు తెలుస్తాయి ఇలాంటివి ఇంకా 100 ఉన్నాయి ఇలాంటివి, మీకు తెలియదు. మీకు తెలియకుండానే ఆ మాయలో ఇరుక్కున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మీరు అనుకుంటారు అంతా బాగానే ఉంది, నేను టైం టు టైం నేను వెజిటేరియన్ ఫుడ్ తింటున్నా, అంతా బాగానే ఉంది. కానీ మీ లోపల ఇంకేముందో తెలియాలంటే మీరు లోపలికి వెళ్ళండి. ఎవడికి వాడికి చాలా ఉన్నాయి, పెద్ద మోపులే ఉన్నాయి. అందుకే జీవితంలో ఎదుగుదల లేకుండా అలా ఉండిపోయారు. మీ సబ్ కాన్షియస్లో మొత్తం ఉంది పనికిరానిదంతా. అందుకే రోగాలు అనేవి మీకు ఇప్పటికీ వస్తున్నాయి. ముసలితనము అనేది ఇప్పటికీ వస్తుంది. ఎందుకని ఎందుకని మీరు ఆనందంగా నేను ఉండగలను, నాకు మరణం లేకుండా జీవించగలను అనే ఆలోచనలను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఏవో అడ్డుపడుతున్నాయి. ఆ ఏం అడ్డుపడుతున్నాయి అన్నది మీ లోపలికి వెళ్తే తెలుస్తుంది. మీరు షాక్ అవుతారు. బార్బరా మార్సిన్యాక్ ఈ పుస్తకం రాయడానికి ముందు ఆమె చాలా ధ్యాన సాధనలు చేసింది. ఈ భూమి మీద రకరకాల శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళి కూర్చుంది. బాలి వెళ్ళింది, అక్కడ కూర్చుంది. ఈజిప్ట్ వెళ్ళింది, ఆడ కూర్చుంది. అన్ని చోట్ల కూర్చున్నప్పుడు ఆమెకి తెలిసింది తన లోపల ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని. అంటే సాధన చేస్తే మీ లోపల ఉన్న చీకటి కోణాలన్నీ ఫస్ట్ బయటపడతాయి. మీకు తెలియని కూడా తెలియదు. నేను అంత పవిత్రంగా ఉంటున్నా, నేను అసలు నాకు తిరిగే లేదంటున్నా, కానీ రోగాలు అట్లనే ఉంటున్నాయి. హాస్పిటల్స్కి అట్లే పరిగెడుతున్నారు. హీలింగ్ కొంతమందికి జరగట్లా, కొంతమందికి పాస్ట్ లైఫ్ ధ్యానంలో కూర్చుంటే మీకు అసలు ఏం తెలియట్లా, కొంతమందికి అసలు విజన్సే రావట్లా. ఏంటి అడ్డుపడుతున్నాయి వీటన్నిటికీ? మీ లోపల ఉన్నది మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? అంటే మీరు కూర్చొని సాధన కరెక్ట్గా చేయగలలేదు. సాధన చేయండి. సో ఎంత గంటలు గంటలు ఒకవేళ మీరు కూర్చోలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు అంటే పోయి విపස්සనలో కూర్చోండి. పోయి విపස්සన అని ఇంకో ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు 10 రోజుల్లో మీ చేత 100 గంటల ధ్యానం చేపిస్తారు, జస్ట్ 10 డేస్లో. మీకు ఫుడ్ గిట్ అన్ని ఫ్రీ. అక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం డబ్బులు ఇవ్వాలేమని టెన్షన్ పడద్దు ఎవరు. విపස්සనకి వెళ్ళండి, 10 రోజులు విపස්සన చేయండి, గంటలు గంటలు కూర్చోండి అక్కడ. మీ బాధ్యతలు, మీరు ట్రిప్పుకి అయితే 15 రోజులు సెలవు పెడతారు, ఇక్కడ 10 రోజులే, 11 రోజులు ఉంటుంది మొత్తం విపස්සన. ఆ 11 రోజులు అలా కూర్చోండి. మేము పిరమిడ్ సొసైటీ, ఆ సొసైటీకి మేము ఎందుకు పోవాలా అని అనుకున్నారు. అదే ఆ చీకటి కోణమే తొలగాలి ఫస్ట్ మీకు. ఈ ప్రపంచంలో పత్రిసారు అందరినీ, అన్ని పుస్తకాలను ఎందుకు పరిచయం చేసిండు మీకు? అని ఏ ఆధ్యాత్మిక సంస్థల్లో ఏది ఉంటే అది తీసుకోండి మీరు. అక్కడ ఎవడో మీకు ఒక 100 గంటలు మెడిటేషన్ చేపిస్తానంటుంటే వెళ్ళటానికి ఏమైంది మీకు? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయారు. మా సొసైటీ వేరే, అది పచ్చి అబద్ధం. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. మీరు వెళ్ళండి, అన్నీ చేయండి. అన్నీ చేస్తే మీకు అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఓకే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటినీ మనం గుర్తుపట్టాలి అంటే కూడా ఫస్ట్ మనలో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇవ్వడానికి ఒక గురువు ఉండాలి. మనకి గురువులకి ఏం తక్కువ ఏం లేదు, కానీ ఆచరణకే తక్కువ ఉంది. ఇక్కడ ధ్యాన ప్రచారాలు విస్తృతంగా జరుగుతాయి మన దగ్గర పిరమిడ్ సొసైటీలో, కానీ ధ్యానం ఎలా చేయాలి, ఒక శిష్యుడిని గైడ్ చేయాలంటే దానికి సంబంధించినంత సమయం ఇక్కడ గురువులు ఎవరికి లేదు. అందరూ ప్రచారంలోనే బిజీగా ఉన్నారు. ఒక వ్యక్తికి గైడ్ చేయడానికి ఒక గురువు కూడా లేడు ఇక్కడ. కానీ ఆ గురువుల్ని మీరే వెతుక్కోవాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా మీరే ఫస్ట్ మీ శ్వాసనే గురువుగా పట్టుకుంటే ఏదో ఒక రోజు విపස්සన లాంటి మంచి మంచి ప్లేసెస్ మీకు దొరుకుతాయి. వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కదా, ఆనాపానసతి మీరు చాలా పర్ఫెక్ట్గా చేస్తే ఆ తర్వాత మీరు విపස්සనకి వెళ్తారు. సో అప్పుడు మీ బాడీ లోపల సబ్కాన్షియస్లో ఏమేమి చీకటి కోణాలు ఉన్నాయి అన్నవి బయటికి వస్తాయి. అది విపස්සనే అవసరం లేదు, నేను చెప్తున్న ఉదాహరణకి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అని. కానీ మీరు పట్టుదల ఉంటే, నేనేం విపස්සనకి వెళ్ళలే, నేను ఇంట్లోనే కూర్చొని నేను కదలకుండా 100 గంటలు మెడిటేషన్ చేశాను. నేను కూడా ఆపకుండా చేశాకే బాడీ సెన్సిటివ్ అయిపోయి, బాడీ లోపల సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళిపోయి దాని మెమొరీస్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ అవగాహన ప్రాప్తించింది. ఆ అవగాహనని మళ్ళీ నేను పంచటం వల్ల అది మళ్ళీ డబల్ అయింది, మళ్ళీ ఆ డబల్ అయిన దాన్ని మళ్ళీ పంచడం వల్ల అది ట్రిపుల్ అయింది. ఇట్లా మీరు వర్క్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతా ఉంటారు అంతే. ఇక్కడ నేను ఎవరిని ఇక్కడ ఫలానా పని చేయండి అని అను, కానీ మీ లోపలికి మీరు ప్రవేశించండి, దానికి మీకు తగ్గ ఏర్పాట్లు ఈ ప్రపంచంలోనే ఉన్నాయి అని చెప్తున్నాం. సో ఈ విధంగా మీ లోపలికే వెళ్ళాలి మీరు, ఇంకంతకు మించి వేరే మార్గం లేదు. ఈ రియాలిటీ నుంచి మీరు ఎస్కేప్ అయితే పారిపోలేరు, కానీ ఎస్కేప్ అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. అసలు ఈ ప్రపంచంలో నేను ఉండకూడదని రోజుకు 10 సార్లు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సొల్యూషన్ అది కాదు.
ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఒకటే మార్గం ఉంది, మీ లోపలికి వెళ్ళటమే. దానికే మెడిటేషన్ పేరు పెట్టాం. కానీ మెడిటేషన్ కూడా కొంతకాలమే. ఆ తర్వాత మీరు సెల్యులర్ లెవెల్లో మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి క్షణం ఒక అవేర్నెస్కి గురై ఉంటారు. అందుకే మీరు మీలో అవేర్నెస్ రాలా, ఏదో 2 అవర్స్ మెడిటేషన్ చేసేసి నాకు అంతా వచ్చేసింది అని అనుకొని ఇక పాఠాలు చెప్తా ఉంటాడు పక్కోడికి, సబ్జెక్టులు 4-5 పుస్తకాలు చదివి. అది కాదు అసలు. మీకు ఒక్కసారి కూర్చుంటే మీ లోపల ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని బయటపడతాయి. చిన్నప్పటి నుంచి మొత్తం మీ మెమోరీస్ అన్ని బయటికి రావాలండి. అప్పుడే మీరు ముందుకెళ్తారు. అప్పుడు అవన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ప్యూర్గా ఉంటారు. ఆ తర్వాత రోగం రమ్మన్న రాదు మీకు. ఎందుకంటే ఇవన్నీ లోపల ఉన్నాయి. ఎనర్జీ అంతా అదేం లేదు, ఆ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది. హయ్యర్కి వెళ్తే లోయర్ ఎనర్జీ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అంతే. మీకు ఏవైతే ఎక్స్పీరియన్స్ వస్తున్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఆ ఎనర్జీ రిలీజ్ అయిపోతుందని అర్థం. సో కాబట్టి మిమ్మల్ని మీరు చాలా ప్యూరిటీతో ఉంచుకోండి, మీ లోపలికి మీరు ప్రయాణించండి. సో అయితే ఇప్పుడు ఈ టాపిక్లోకి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రం, అంటే ఒక ఇంటర్ గెలాక్టిక్ సెంటర్గా ఎత్తుంది, దాని లోపల మీరున్నారు. సో మీరు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న నాలెడ్జ్ మొత్తం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలా రెడీగా ఉన్నారు, కానీ మీ బాడీ, మీ మైండ్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ మీకు ఇక్కడ బాడీ రెడీగానే ఉంది, కానీ మీ మైండ్ రెడీగా లేదు. సో ఈ మైండ్ రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు డౌన్లోడ్స్, మీ సాఫ్ట్వేర్ మార్చుకోవాలి. అవే లైట్ కోడ్స్, విశ్వం నుంచి ప్రసారమై వస్తున్నటువంటి ఆ లైట్ కోడ్స్ని మీరు కళ్ళు మూసుకొని మీ లోపలికి తీసుకోవాలి. మీరు కొంతకాలం మెడిటేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ కోడ్స్ మీ బాడీలో ప్రతి సెల్ రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. మీరు లైఫ్ లాంగ్ మెడిటేషన్ చేయక్కర్లేదు, భయపడకండి మిత్రులారా. నేను ఎన్నాళ్ళు కూర్చోవాలి ఇట్లా అని? మీరు ఫస్ట్ కూర్చోండి, మిమ్మల్ని మీరు తేల్చుకునే వరకు, మీలో అవేర్నెస్ వచ్చే వరకు. ఆ అవేర్నెస్ ఎప్పటి వరకు మీరు కూర్చోవాలంటే, మీరు కళ్ళు తెరిచి మీ పని మీరు చేసుకుంటున్నా, పాలు కాగబెట్టుకుంటున్నా, వంట చేస్తున్నా కానీ మీరు అవేర్నెస్లోనే ఉంటారు. మీ బాడీ సెన్సేషన్స్ అన్నిటినీ సాక్షిభూతంగా మీరు గమనిస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో మీరు ఉండండి. అలా ఉన్నప్పుడు ఆ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ అవేర్నెస్ వల్ల అసలు మీకు అప్పుడు మీ వంట ఏం తెలియదు, మీ బాడీలో ఏం జరుగుతుంది, ఎలా లైట్ కోడ్స్ రిసీవ్ అవుతున్నాయి, మీ లోపల ఎప్పుడు థాట్స్, హయ్యర్ డైమెన్షనల్ థాట్స్ మీ లోపల రన్ అవుతూ ఉంటాయి మీరు వంట చేస్తున్నా కానీ. మీరు ఏం చేసినా ఇన్ఫర్మేషన్ని మీరే ప్రాసెస్ చేసి మీ నుంచి ప్రసారం చేస్తూ ఉంటారు, మీ వంటింట్లోనే ఉంది. అది అన్ని దేశాలకి, భూమండలం అంతా వెళ్ళిపోతుంది. ఒక దశలో మీ సోలార్ సిస్టమ్ కూడా దాటి వెళ్ళిపోతుంది. అలా మీరు తయారవుతారు. మీరు ఏమవుతారు? ఫైనల్గా కాంతి ప్రసారానికి ఒక మాధ్యమంగా తయారైపోతారు. అప్పుడు మీరు కష్టపడి పని చేయాలా, ఉద్యోగాలు చేయాలా, వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలా? అవసరం లేదు. మీరు ఎంతెంతగా ఎదుగుతూ ఉంటే సమృద్ధి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక అబండెన్స్ అనేది మీరు ఇప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఫ్లో అవుతుంది. యూనివర్స్ మిమ్మల్ని వెతుక్కుంటే అబండెన్స్ మీకు పంపిస్తుంది. మీరు అబండెన్స్ కోసం చిన్న చిన్న కోర్సులు చేస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు మెడిటేషన్లో మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మీరు మనీ మేనిఫెస్టేషన్ అనుకుంటూ చేస్తారు. మనీ మీరు మేనిఫెస్ట్ చేయలేరు, ఎందుకంటే మీ లోపలే చాలా లేయర్స్ ఉన్నాయి, 100 లేయర్స్, మీకే తెలియదు. మీరు మేనిఫెస్టేషన్ చిన్న చిన్న సంకల్పాల ద్వారా, మంచినీళ్ళు పట్టుకొని దాన్ని ఏదో చేయటం ద్వారా మీరు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. అవన్నీ చిన్న చిన్న డ్రామాబాజీ. ఇది మళ్ళీ మిమ్మల్ని ఇంకో మాయలోకి తీసుకెళ్తాయి. అసలు మీరు మీ లోపల ఉన్న 12 ఇయర్ని వదిలిపెట్టి మనీ మేనిఫెస్టేషన్ అని కలపడతారు మీరు కొన్నాళ్ళకి. నేను ఇంకేదో మేనిఫెస్ట్ చేయాలి, ఇంకేదో కర్మలు క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని మీరు అసలు మీ లోపల మీ పని ఏంటి, మీరేంటి, అసలు మీ లోపల ఉన్న కాంతిని వెదజల్లడానికి వచ్చిన మీరు ఈ ట్రాపుల్లో పడకండి. ఎందుకంటే బయట కంటే ఇంకెక్కువ ఉంటాయి స్పిరిచువల్ ప్రపంచంలో ట్రాపులు. అక్కడ అసలు ఏమీ లేదు, మీ లోపలికి వెళ్ళటమే ఉంది, ఇంకేం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా వినండి, కానీ అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ లోపలికే మీరు వెళ్ళాలి. అవతల వ్యక్తి చెప్తున్నాడు అంటే వాడు అలాగే చెప్తాడు. మీరు మీ లోపల నుంచి వెళ్ళి మీరు ఈ ప్రపంచానికి నిజమైన జ్ఞానాన్ని బోధించండి, సత్యాన్ని బోధించండి. ఎందుకంటే సత్యం చాలా సరళము. దానికోసం మీరు ఏమీ పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని సుఖంగా కూర్చోండి. సుఖము సహజ రాజయోగము అంటారు మన బ్రహ్మకుమారిస్. ఎందుకంటారు సహజ రాజయోగం అని? రాజయోగం అని ఎందుకన్నారు? సహజమైంది, ఒక రాజు లాంటిది అది యోగం అనేది. అది మీరు న్యాచురల్గా కూర్చోవటమే, సహజంగా కళ్ళు మూసుకొని కూర్చోవడం.
ఆహారమే నియంత్రిస్తుంది నీ శరీరాన్ని, కాబట్టి లిక్విడ్స్ తీసుకుంటూ ఉండటము, ఆహారాన్ని మార్చడం ద్వారా, మితాహారాన్ని స్వీకరించడం ద్వారా మీ శరీరం మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే మైండ్కి ఏం కావాలో తెలుసా? ఫుడ్ కావాలి, సాలిడ్ ఫుడ్, దాంట్లో మసాలాలు కావాలి. అప్పుడు దానికి ఆలోచనలను ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది దానికి. అదే కనుక మీరు ఉత్తుత్త ఆహారం పెట్టారనుకోండి, ఉప్పు కారాలు లేకుండా అట్లా పెడితే మైండ్ వల్ల కాదనమాట. ఇక దాని అది ఫ్యాషన్స్ వెనకాల పరిగెట్టాలన్నా దాని వల్ల కాదు. ఎందుకంటే దానికి ఇవన్నీ ఎందుకులే వేస్ట్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మైండ్ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటుంది. పెంచుకున్నప్పుడు దానికి ఒక వైరాగ్య భావన కలుగుతుంది. ఇది కాదు కదా నాకు కావాల్సింది, నాకు ఆధ్యాత్మిక వాతావరణం కావాలి, ప్రేమ కావాలి, శాంతి కావాలి, కరుణ కావాలి, నాకు ఇవన్నీ కావాలి అంటుంది అప్పుడు మైండ్. ఏ మైండ్నైతే మీరు నా మైండ్ వల్ల ఇట్లా అయిపోయా నేను అని అంటున్నారో, ప్రాబ్లం మీ మైండ్ది కాదు. మైండ్ బాగానే ఉంది, కానీ ఆ మైండ్ని మీరు మంచిగా ట్యూన్ చేయటం లేదు. అసలు మైండ్ లేకపోతే మీరు మానవుడిగా ఎలా ఉంటారు అసలు భూమి మీద? మైండ్ అనేది మీ శత్రువు కాదు, మీరు దానికి ట్రైనింగ్ ఇవ్వటం మానేశారు. కాబట్టి మెల్లగా వేరేవాడు దానికి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. మిమ్మల్ని మీరు వాడుకోకపోతే ఏం జరుగుతుందండి? వేరేవాడు మిమ్మల్ని హ్యాక్ చేస్తాడు, మీ మైండ్ని హ్యాక్ చేస్తాడు. ఇట్స్ వెరీ ఈజీ. మైండ్ హ్యాకింగ్ టూల్స్ బోల్డ్ అని ఉన్నాయి బయట. ఈ టీవీ కానీ, మొబైల్ కానీ, ఇంకా సొసైటీ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మైండ్ హ్యాకింగే కదా. ఇదంతా ఏముంటుంది? లేకపోతే మీరు చదవంగానే వెంటనే ఎందుకు ఉద్యోగాలకు ఎందుకు పరిగెడుతున్నారు? వెంటనే ధ్యానంలో ఎందుకు కూర్చోవటంలే? ఎందుకంటే చదువులో ఎక్కడ ధ్యానాలు కూర్చోమని లేదు, చదువులో ఎక్కడ 12 DNA గురించి లేదు. డిగ్రీ అయిపోగానే ఎందుకు మీరు ధ్యానాలు కూర్చోవటంలా? బీటెక్ అయిపోగానే ఎందుకు పరిగెడుతున్నారు? ఎందుకంటే ఇట్స్ ప్రోగ్రామ్డ్ సచ్ ఎ వే వేర్ యూ నీడ్ టు రన్నింగ్ ఆఫ్టర్ ద కార్పొరేట్ వరల్డ్. ఇది అలా డిజైన్ చేయబడింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే మీకు స్పిరిచువాలిటీ అనేది మీకు ఇంటర్నల్గా మీ లోపల ఉంది ఆల్రెడీ. దానికి జస్ట్ మీరు దాన్ని చూస్ చేసుకోవటంలో మాత్రమే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ ఎన్నికే, మీరు ఎన్నిక చేసుకోవటమే. మీరు దేన్ని చూస్ చేసుకుంటారన్నదే ఉన్నదాని మీదే ఉంది. మీరు ఎవడైతే కొంచెం మసాలా ఫుడ్ తింటాడో వాడు వేరే దాన్ని చూస్ చేసుకుంటాడు, ఎవడైతే సాత్విక్ ఫుడ్ తింటాడో వాడు వేరే దాన్ని చూస్ చేసుకుంటాడు. సహజమే, ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. అంతే. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారనేది మీకు ముందు ముందు తెలియాలంటే మీరు కూర్చోవాలి. ఈ సమాచారాన్ని నమ్మకుండా అడ్డుపడేది ఏంటో తెలుసా? మీ లోపల ఉన్న చీకటి కొనాలి. ఇప్పుడు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, ఇప్పుడు నేను ఇంత అద్భుతంగా చెప్తున్న క్లాసు ప్లైడియన్సే నా బాడీలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నారు. కానీ ఇది వినకుండా దీన్ని పక్కకు పెట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళల్లో ఏంటి అది ఆ పక్కన పెట్టేది? ఏంటంటే వాళ్ళలో ఉన్న చీకటి కోణాలు, వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు. ఇంత అద్భుతంగా ఇంత ఓపెన్గా ఉన్న సత్యాన్ని చెప్తుంటే ఇది కాదు అని అంటున్నారు అంటే చీకటి కోణాలు వాళ్ళల్లో చాలా అడ్డం పడుతున్నాయి. అంటే ఒక మనిషి దేవుడిగా మారడానికి, దేవుడు అనగానే ఇంత రిలీజియస్ మ్యాటర్లోకి వెళ్ళిపోతారు అందరు. దేవుడు అంటే ఏం లేదు, ఒక సూపర్ కాన్షియస్నెస్ అయిపోతారు మీరు. ఇది సైన్స్. అది మీ ఫ్రీక్వెన్సీ హైకి వెళ్ళిపోయారు అంటే గుర్తుపెట్టుకోండి, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీగా మారిపోతారు. దాన్నే మన తెలుగు పరిభాషలో దేవుడు అంటారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దేవుడు అనగానే మనకి ఏదో కిరీటము, తల వెనకాల సూర్యుడు, ఇవన్నీ కాదు. మనం ఎక్కడ దేవుళ్ళు అవుతాం అబ్బా, నువ్వు అందరూ చెప్తావు అంతే. ఈ దేవుడు అనే పదం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. దేవుడు అనగానే మనం మొత్తం సామాన్య మానవులు మనం గుడికి పోయి దండం పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ దేవుడు అన్నది అట్లా, ఆ పదం అట్లా అయిపోయింది అనమాట. దాన్ని అట్లా తయారు చేశారు మనుషులందరూ కలిసి, మన వల్ల ఏడైద్ది. కానీ కాదు, మీరు హై ఫ్రీక్వెన్సీ మాస్టర్ అవుతారు అంతే. మీరు హై ఫ్రీక్వెన్సీ మాస్టర్ అంటే దేవుడి కింద లెక్క, అంతే, అంతకంటే ఏం లేదు. పవర్స్ ఉంటాయి వాళ్ళని, ఎందుకంటే అవి కూడా పవర్స్ ఏం కాదు. ఇక్కడ ఎలా అయితే సహజమో అక్కడ అవి సహజం, అంతే, అంత మించి ఇంకేముంది. సో అంత న్యాచురల్. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. సో కాబట్టి మీరు ఎవరైతే ఈ భూమిని ఫస్ట్ బిల్డ్ చేశారో, ఇంటర్ గెలాక్టిక్ మరి ఆ ఫెడరేషన్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్గా దీన్ని తయారు చేయాలి, ఇంటర్ గెలాక్టిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్గా అని అనుకున్నారు. కాంతి శరీరధారులు కావచ్చు, ఆ ప్రైమ్ క్రియేటర్ యొక్క అంశాలు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు ఈ గ్రహాన్ని కోల్పోవాలనుకోవట్లా. ఈ గ్రహం ఆల్రెడీ ఈ చీకటి శక్తులు దీన్ని కబ్జా చేసుకొని 3 లక్షల సంవత్సరాల నుంచి మనుషుల మీద ఎన్నో ప్రయోగాలు చేసి వాడి 12 DNA అని కాస్త 2 DNAగా మార్చి, వాడిని జీవోత్సవంలా మార్చి వాడి చేత ఉద్యోగాలు, వ్యాపారాలు చేయిస్తున్నారు. కానీ ఇప్పుడు మనిషి తిరిగి తన 12 DNAని యాక్టివేట్ చేసుకొని మొత్తం ఈ భూమండలం ఒకప్పుడు ఎలా ఉండేదో
చక్కగా ప్రతి జంతువులోనూ ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క గెలాక్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఆ జంతువులన్నిటిలోంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరిస్తూ వాటిని పునఃప్రసారం చేస్తూ అన్ని విశ్వాలకి, అలాగే వేరే విశ్వాల నుంచి వచ్చే మానవుల్ని ఆహ్వానిస్తూ మనం ఈ గ్రహాన్ని తిరిగి ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా మార్చబోతున్నాము. దానికోసం వచ్చాం మనందరం. మీరు అందుకోసం వచ్చిన మీరు భౌతిక ప్రపంచాన్ని చూడండి, దాంట్లోనే ఇన్నాళ్ళు ఉన్నారు, దాంట్లోనే ఉద్యోగ వ్యాపారాలు చేయండి, తప్పులేదు. ఉద్యోగ వ్యాపారాలు ప్రాబ్లం కాదు, ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోకపోవటం ప్రాబ్లం. సత్యం సరళమే, కానీ సత్యాన్ని ప్రాప్తించుకునే విధానం ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగా మీకు అనిపిస్తోంది, ఎందుకంటే మీరు అంతగా కూరుకుపోయారు కాబట్టి. లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చోడానికి మీకేం ప్రాబ్లం? రిలాక్స్గా కళ్ళు మూసుకో అన్నారు ఎవరో మీతో, అలాగే కళ్ళు మూసుకో, కష్టపడి పని చేయి అన్నారు, అప్పుడు ప్రాబ్లం మీకు. కానీ ఇక్కడేం ప్రాబ్లం నీకు కళ్ళు మూసుకొని కూర్చోడానికి? లిమిటెడ్గా అదే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో అంటానికి ఏంటి ప్రాబ్లం? జీసస్ లాంటి వాడు కూడా 40 రోజులు ఫాస్టింగ్ చేశాడు కాబట్టే కదా లోపల లేయర్స్లోంచి ఆ ఫ్రీక్వెన్సీని బయటికి తెచ్చుకోగలిగాడు. సాయిబాబా వేప చెట్టు కింద కూర్చున్నాడు, గురు చరిత్రలో క్లియర్గా తెలుస్తుంది ఎందుకు కూర్చున్నాడు. ఇంటర్నల్ లేయర్స్ క్లియర్ చేసుకున్నాడు మొత్తం. ఎవరైనా కూర్చున్నవాడు దేవుడు. ఒకటే స్లోగన్, కూర్చున్నవాడే దేవుడు, పరిగెట్టేవాడు దేవుడు కాదు. వాడు సొసైటీలో ఉన్నాడు, వాడు మనిషి. సో ఇప్పుడు మీ పాత్ర ఏంటి? ఇప్పుడు చెప్పండి మీరు, అసలు ఏంటి మీ పాత్ర? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఈ 2 డిఎన్ఏని 12 డిఎన్ఏగా మార్చడానికి వచ్చారు. అలా మార్చాలంటే మీరే 2 డిఎన్ఏలో ఉంటే పక్కోడికి 12 డిఎన్ఏలో ఎలా మారుస్తారండి మీరు? నాకు అర్థం కాదు. అందుకే మీరు ఫస్ట్ మీ 12 డిఎన్ఏలోకి మార్చుకోండి. అది చాలా సులభం, ఎందుకంటే మీకు సహాయం అందుతుంది. ఇది మీ ఒక్కరు చేసే కాయ కష్టం కాదు. నా పని ఎవడు చేస్తాడండి, నేనే చేసుకోవాలి అంటుంటారు చూడు చాలా ఇంట్లో కొంతమంది. ఎవ్వరు మనకి సహాయం చేయరు, మన పని మనమే చేసుకోవాలని. అట్లేం లేదు అసలు. నువ్వు కంప్లీట్గా హై ఫ్రీక్వెన్సీ ఒక కాస్మిక్ బీయింగ్గా మారడానికి, ఒక 12 డిఎన్ఏ యాక్టివేటెడ్ పర్సన్గా మారడానికి మీరు చేసేది 10%. కళ్ళు మూసుకొని కూర్చోవటం. మిగతా 90% బయట జనాలు, పైన ఉన్న జనాలు, హై ఫ్రీక్వెన్సీ పీపుల్, గెలాక్టిక్ పీపుల్ వర్క్ చేస్తున్నారు మీకోసం. మీరు కదలకుండా కూర్చోండి బాబు, కూర్చోండి. మీకు మేము ఎనస్థీషియా ఇచ్చి బలవంతంగా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఆపరేషన్ చేయలేము మీకు మత్తుమంది ఇచ్చి. కానీ మీ 12 డిఎన్ఏ యాక్టివేషన్ చేయాలంటే మీరు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కూర్చుంటే, మీరు కదలకుండా కూర్చుంటే మేము ఏదైనా చేయగలుగుతాం వచ్చి మీ బాడీ లోపల చేంజెస్. మీ 12 డిఎన్ఏని మేమే యాక్టివేట్ చేస్తాం. మీరు స్క్రూ డ్రైవర్లు పట్టుకొచ్చి మీ 12 డిఎన్ఏని మీరేమి యాక్టివేట్ చేసుకోకర్లేదు నాయన. మీరు కదలకుండా కూర్చోండి, మీకు కావాల్సింది మేము చేసి పెడతాం. 90% వరకు మేము చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇదేగా వాళ్ళు మొత్తుకునేది, ఇదేగా బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అంటే. ఇదేగా సృష్టికర్త కూడా మనకి సహాయపడాలనుకునేది, మనకి చెప్పాలనుకునేది ఇదే కదా. ఆలోచించండి. ఎప్పుడు సృష్టికర్త అనంతంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమీ అనట్లేదు. ఆయన ఎందుకు అనంతమైన ప్రేమతో ఉంటాడు, మీకు పనిష్మెంట్స్ ఇవ్వడు. ఎందుకంటే నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి అనుకుంటాడు సృష్టికర్త. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ నేను పెట్టేశాను వాడికి. ఎవడైతే భౌతికంలోనే పడుంటాడో దాంట్లోనే కొట్టుకొని వాడే వస్తాడు. అందులో మళ్ళీ 3వ పరిధి గ్రహాన్ని వెతుక్కుంటూ పోతాడు వాడి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేలా. ఎందుకంటే నేను ఒక లా పెట్టా, ఏ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేవాడు అక్కడికే పోవాలని. సో ఆ లా ప్రకారమే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇందులో నేను పనిష్మెంట్ ఇవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఎలాగో నరకమే ఉంటుంది. చచ్చాక అందరూ నరకానికి ఎందుకు పోతున్నారు? ఎందుకంటే బతికున్నప్పుడు భూమి మీద నరకం లాంటి జీవితాన్ని వాడు గడిపాడు. చచ్చాక నరకానికి పోతాడు. అది వాడు మళ్ళీ ఈ నరకంలోకే వస్తాడు. ఎందుకంటే మధ్యలో దారిలో పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది, 4వ పరిధిలో, 4th డైమెన్షన్లోనే ఉంది ఎవ్రీథింగ్. సో కాబట్టి మీరు మళ్ళీ కిందకి రావాలి. ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం? అందుకే అయిపోయింది, ఇక మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంది, ఈ 10 ఏళ్లలో మీరు మ్యాటర్ని క్లోజ్ చేసేయండి. ఇక చాలు. ఇక ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే మీ గ్రహానికి మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ మీ వర్క్ కంప్లీట్ చేయడానికి మీరు ముందు అడుగు వెయ్యాలి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీకు ఇలాంటి క్లాసెస్ వస్తూనే ఉంటాయి. మీకు నిజాన్ని, సత్యాన్ని ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి చెప్పేది ప్లైడియన్స్, ఆర్గనైజ్ చేసేది ప్లైడియన్స్. ఇక్కడ ఎంతోమంది గ్రహాంతర వాసులు ఈ క్లాస్లో మీకు ఎనర్జీని ప్రసారం చేస్తూ ఉంటారు. ఈ నాలెడ్జ్ రూపంలో మీరు దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటే ఆ నాలెడ్జ్ మీ లోపలికి వెళ్ళి మీ సబ్కాన్షియస్లో కూర్చొని మీ లోపల మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు ఇక కళ్ళు మూసుకొని అసలు ఈ నాలెడ్జ్ పెట్టుకొని కూర్చోండి చాలు.
మొత్తం క్లీనింగ్ జరిగిపోతూ ఉంటుంది. అసలు మీరేంటో ముందు రియలైజేషన్లోకి రండి. నేను ఒక సాధారణ మానవుణ్ణి అని మీరు అనుకుంటున్నారు కదా, అది తీసేయండి. అది నేను చెప్పంగానే మీరు నేను మైండ్లోంచి తీసేసా అంటే కుదరదు. అది మీ లోపల ఎన్నో లేయర్స్ కప్పబడి ఉన్నాయి. ఆ లేయర్స్ అన్ని రిలీజ్ చేయాలంటే ఆర్క్టూరియన్స్ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు ఆర్క్టూరియన్స్ని పిలవరు, కళ్ళు మూసుకొని కరెక్ట్గా 1 గంట ధ్యానం చేయరు. 1 గంట ధ్యానం చేస్తే ఏ ఉపయోగం లేదు మీకు ఎలాగో. ఎందుకంటే 1 గంట ధ్యానంలో మీరు ఆనాపానసతిలో శ్వాస మీదకి నీ ధ్యాసని పూర్తిగా తీసుకురావడానికే మీకు టైం పడుతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ 1 అవర్ ఉంది, అక్కడ నీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ చైతన్యం 2వ దశలోకి ప్రవేశించేది కరెక్ట్గా 2వ అవర్ నుంచే. కాబట్టి నాన్ స్టాప్గా 1 గంట కూర్చొని మళ్ళీ లేద్దాం అని అనుకోవద్దు. నాన్ స్టాప్గా కూర్చోండి 2 అవర్స్ మినిమం. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 అవర్స్ కూర్చోండి. అటు ఇటు తెలుసుకోండి ఎన్నాళ్ళని కాలక్షేపం. ఇలాంటి క్లాసులు ఎన్నాళ్ళని వింటారు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు సత్యాన్ని చాలా సరళంగా బోధిస్తున్నారు, మీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరే నష్టపోతారు. మీ లోపల మీ బ్లూ ప్రింట్ని మీరు యాక్టివేట్ చేసుకొని మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్తో కనుక మీరు లేకపోతే ఈ సొసైటీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఫినిష్ చేసేస్తుంది. ఆ విషయం దానికి కూడా తెలియదు, మీకు అంతకంటే తెలియదు. సో కాబట్టి మీరు ఈ సొసైటీని ఎంజాయ్ చేసే స్థితిలో ఉండాలి. ఒక యోగి ఉన్నాడు అనుకోండి, అతను ఎంజాయ్ చేస్తాడు సొసైటీ, మనుషుల్ని, చెట్లని, ప్రకృతిని, జంతువుల్ని, ఖనిజాలని, క్రిస్టల్స్ని అన్నిటినీ ఎంజాయ్ చేసేవాడు ఒక యోగి. అయితే అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక ఫ్యాషన్ లాగా ఉంది అందరికీ. కానీ నీ లోపలికి నువ్వు వెళ్ళి కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి మీ అంతశ్చేతనలో ఉన్న చీకటి పొరలన్నింటినీ రిలీజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు చల్లటి గాలి వీస్తుంటే దాని లోపల ఉండే లైట్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గాలిలో ఆ కోడ్స్ని మీ లోపలికి స్వీకరించగలుగుతారు, దాన్ని అనుభూతి చెందగలుగుతారు. దైవాన్ని దర్శించడం అంటే ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిలోని పంచభూతాలని అనుభూతి చెందడం. ప్రతి క్షణం ఒక్కొక్క మెతుకుని ఆస్వాదిస్తూ మీరు తినగలుగుతారు. మీ ఏవైతే టేస్ట్ బడ్స్ ఉన్నాయో అవి పెరిగిపోతాయి. మీ వినికిడి సామర్థ్యం పెరుగుతుంది, మీ కంటి చూపు సామర్థ్యం పెరుగుతుంది, మీకు అన్ని సామర్థ్యాలు పెరుగుతూనే ఉంటాయి. అన్నిటికీ మించి 6th సెన్స్ పెరుగుతూ ఉంటుంది. మీరు చాలా లోతుగా విషయాల్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడంతా పైన చూసి ఎవడేది చెప్తే అది నమ్మేసే స్థితిలో ఉన్నారు. కానీ మీరు గనక ఫ్యూచర్లో ఏదన్నా చూడంగానే దాని బ్యాక్గ్రౌండ్లో అవతల వాడు ఈ యాడ్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటి, ఏ విధంగా వాడు మనని అటాక్ చేయాలని చూస్తున్నాడు అనేది మీకు ముందే తెలిసిపోయింది. అవతల వ్యక్తులు మాట్లాడుతున్నా, ఈవెన్ టీవీలో యాడ్ చూస్తున్నా, లేకపోతే బయట ఏం సన్నివేశం జరుగుతున్నా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మీకు అర్థమైంది. కాబట్టి మీరు దాన్ని తప్పించుకోగలుగుతారు. అప్పుడు మీరు సాక్షిభూతంగా ఉండి ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మీరు న్యూస్ పెట్టుకున్నా, ఈవెన్ సీరియల్ చూసినా కానీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు ఎంత ఫూల్స్లా ఉన్నారు, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ ఎల్కేజీ ప్రయత్నాలన్నీ వేస్టే కదా, ఇవి మానవ జాతిని ఏం చేయలేవు, కానీ మనిషి మూలాధారంలో ఉన్నంత వరకే వీళ్ళ గేమ్స్ ఆడతాయని మీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే మీరు ఆ తర్వాత నుంచి టీవీ చూడాలంటే మీకు నవ్వుస్తుంది. వాళ్ళు ఆ పిల్ల చేష్టలన్నీ, ఆ టీవీలో ఆ ప్రోగ్రాములు, ఆ పిల్ల చేష్టలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వెకిలి జోకులు ఇవన్నీ చూశాక మీకు అర్థమవుతుంది మానవ జాతి ఏ స్థితిలో ఉన్నారు, మనుషుల్ని ఎలా తయారు చేయాలని మీడియా ప్రపంచం రెడీగా ఉంది. అలాగే ఆ న్యూస్ ఏంటి, దాని వెనకాలన్న ఇది ఏంటి, అసలు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు అవతల వాళ్ళు, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు న్యూస్ చూస్తే అది తెలిసిపోతుంది అదంతా నిజం కాదని. ఎక్కడో ఏదో జరుగుతుంది కానీ అదంతా నిజం కాదు, కానీ న్యూస్ మీకు అది నిజమని చెప్తుంది. మీ మనసు వికలం అయిపోయేలా ఉంటుంది, భవిష్యత్తు పట్ల భయం కలిగించేలా ఉంటాయి. కానీ ఇవన్నీ పోతాయి మీరు, ఎందుకంటే ఈ భయానికి మూలాలన్నీ మీ లోపల ఉన్నాయి. వాడు ఎంత భయపెట్టినా కానీ మీకు నవ్వు వస్తుందే తప్ప భయం రాదు. ఎందుకంటే మీ లోపల ఆ చీకటి కోణాలన్నీ పోయాయి, ఆ భయం మొత్తం ఆవిరైపోయింది. నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నాకు చావు లేదు, నా లోపల 12 DNA ఉంది, నా చుట్టూ స్పేస్ షిప్స్ ఉన్నాయి, అవి సైన్స్ అండ్ టెక్నాలజీతో నా బాడీని కంట్రోల్ చేస్తూనే ఉన్నాయి ప్రతి క్షణం, నా లోపల 12 DNA యాక్టివేషన్ అయి ఉంది, నా దగ్గర నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు. ఈ క్రమంలో మీలాంటి వాళ్ళే మీకు ఫ్రెండ్స్ అవుతారు. మీ చుట్టాలందరూ పోతారు, మీ జీవితంలో 0. ఆ తర్వాత అంతా
మీలాంటి వాళ్ళే, అంటే ఎవరైతే ఒడ్డున పడ్డారో, ఆ చీకటి కోణాలన్నింటిలోంచి బయటపడ్డారో వాళ్ళు మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పొందిన అనుభవాల్ని, మీరు పొందిన అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక అందమైన ప్రపంచం. అప్పుడు మీ జీవితంలో ప్రేమ అనేది మొదటిసారిగా అనుభూతిలోకి వస్తుంది. అప్పుడు మీరు మీ చుట్టూ మీలాగానే మీ ఫ్రీక్వెన్సీలో ఉన్న మనుషులతో మీరు ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక మంచి స్నేహంలా ఉంటుంది. మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. నా సొంతము, నా బంధము అని అనుకుంటూ తిరగకుండా అందరూ ఒక నిజమైన మైత్రిలో ఉండి, ఒక నిజమైన స్నేహంగా ఉండి, ఒకరినొకరు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ప్రతి క్షణం అనుభూతికి లోనవుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు అదే రాబోయే కాలం. దానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. రేపటి క్లాస్లో మరి మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.